బాబు గారు నమస్కారం. బాబు గారు నమస్కారం సీమరాజు, ఎలా ఉన్నావు సార్? మీ దయ పెద్దల ఆశీర్వాదం బాగానే ఉన్నాం సార్. ఈరోజు చూస్తుంటే సార్ చాలా సంతోషంగా ఉంది సార్. సార్ ఇలా కూర్చొని సార్ మీ గురించి నా గురించి కాకుండా సార్ ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ అవును సార్. అవును ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి నీలాంటి వ్యక్తి అవును సార్. ఇంకా ముందుకెళ్ళాలి సార్. సార్ తప్పకుండా సార్. ఇప్పుడు నేనేమంటా అంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సార్ అధికారంలోకి 3 రాజధానులు కడతా ఉన్నాం సార్. మీరు వచ్చిన తర్వాత 4 రాజధానులు కడతారా ఎట్లా సార్? నేను అప్పుడు ఒకటే మాట, ఇప్పుడు ఒకటే మాట సార్. అమరావతి రాజధాని సార్ నేను అమరావతిని రాజధాని చేసేదానికి సార్ ముందుకుంటాను. అమరావతి మన రాజధాని, సార్. మన ఏపీ. సరే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగానే మన అమరావతి రాజధాని అని చెప్పినాడు సార్. చెప్పినా కూడా మళ్ళా 3 రాజధానులు అని చెప్పినా మీరు దాని మీద ఏ విధంగా మాట్లాడతారు సార్? ఈరోజు ఒకటే చెప్తాను సార్. సొంత స్వలాభాల కోసం సార్ మనం రాజకీయం చేయకూడదు సార్. ప్రజల మేలు కోసం మన రాజకీయం చేయాలి. ఓకే సార్. ప్రజల కోసమే పాటుపడాలి సార్. నేను ప్రజలు అటు తమిళనాడు కానీ, ఇటు వైజాగ్ కానీ, ఇటు కర్నూలు, చిత్తూరు కానీ అన్నిటికీ మధ్య ప్లేస్ కాబట్టి నేను రాజధాని అమరావతి చేస్తాను. ఎవరు సొంత స్వలాభం కోసం కాదు, ఇది మొత్తం ప్రజల కోసమే చేస్తాను. ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల హక్కు, అమరావతి హక్కు. ఓకే సార్. కానీ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పిన తర్వాత కూడా ఈయన 3 రాజధానులు చెప్పినాడు. మీ స్పందన ఏంది సార్? మీరు ఏ విధంగా ఆలోచన ఉన్నారు సార్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా కోరుకుంటా ఉన్నారు సార్. నేను ఒకటే చెప్తాను సార్. ఒక కుటుంబంలో సార్ ఒక కొడుకు పుట్టిన తర్వాత సార్ అతను ఎదిగి సార్ తను ఎలాగైతే కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న చూసుకొని వాళ్ళ అమ్మ నాన్నతో ఎలా కలిసిమెలిసి ఉంటాడో ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. చాలా బాధగా ఉంది. ఎవరు ఎన్ని వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మేలుకున్నారు. ఈసారి ఖచ్చితంగా మనమే వస్తాం. మళ్ళీ అమరావతిని పునఃప్రారంభించి ఖచ్చితంగా రాజధాని అంటే సార్ ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి సార్. చెప్పు బాబు గారు, చెప్పండి. మీరు అన్నా క్యాంటీన్ అని చెప్పి పెట్టారు సార్. ఎస్, మేము వచ్చిన తర్వాత రాజన్న క్యాంటీన్ అని పెడతాము అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం గొర్రెలు సార్ నమ్మినారు. మేము పెట్టకపోయినప్పటికీ మళ్ళా మాకే ఓట్లేసి 170 స్థానాలు మేము గెలుచామని చెప్పి మేము వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. అవతవాళ్ళు చాలా ప్రలోభాలు పెడుతుంటారు సార్. అది మాటికి జరుగుతూ మన రాజధాని విషయంలో అయితే ఏమి, అన్నా క్యాంటీన్ విషయంలో అయితే ఏమి, ఏదైనా సరే మన ప్రజల వద్దకు ప్రజల పరిపాలన కోసం తీసుకెళ్తున్న ప్రజలు బాగుండే పరిస్థితి సార్. మీరు చూసుకుంటే చెప్పండి. సిపిఎస్ రద్దు చేస్తామన్నాం, చేయలేదు. మాకు తెలియదు అని చెప్పినాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, మా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ అంటే ఏందో మాకు అవగాహన లేదు, మేము ఒక బఫూన్లు, మేము ఒక లంగారాళ్ళము, మాకు తెలీదు అని చెప్పి మా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినాడు సార్. అలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి కాబట్టి ఈ రోజు జనం కళ్ళు తెరిచారు. ఒక సిపిఎస్ అయితే ఏమి, రాజధాని విషయంలో అయితే ఏమి, ఇటీవల వచ్చినటువంటి భూ టైటిలింగ్ అయితే ఏమి, కూడా చాలా జనాలు కళ్ళు తెరిచారు. ఏంటండి పాస్బుక్ల మీద మీ ఫోటో ఏంటండి అంటే సార్, మీ పేర్లు ఏంటండి? అవును సార్, ఇది పద్ధతి కాదు సార్. ఒక మాట మీరు రేజ్ కావచ్చు సార్. బాబు గారు ఒక మాట ఏంటండి, మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డకు మీ రీకంటే ఎవరిచ్చా సార్? ఇప్పుడు మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డకు మీ రీకంటా ఉంటే ఎవరిచ్చారు సార్ డబ్బులు? ఇది చాలా సార్. బాబు గారు ఒక మాట ఏంటండి, మీ బిడ్డ అని చెప్పినప్పుడు మీ బిడ్డకు మీరు డబ్బులు ఇచ్చారు, వీటిని ఎత్తుకొని భూములు తాకట్టు పెట్టి భూములు అమ్మేసి అయినా సరే రాజధాని కట్టుకోవాలి సార్. 3 రాజధానులు ఊరికే అవుతాయా? ఎక్కడి నుంచి వచ్చాయి లెక్కలు? ఈరోజు 3 రాజధానులు పెడతారు సార్, ఇంకో 12 కూడా పెడతారు. 4వది పులివెందులు సార్. అది అందరికీ తెలుసు. 4వది పులివెందులు రాజధాని ఆల్రెడీ అన్న ప్లాన్ లో ఉన్నాడు సార్. చేయడానికి ఉండాలి బాబు గారు, ఆల్రెడీ 4 చేయడానికి ఉండాలి కదా. అవునండి, అవును. 24లో సమాధానం చెప్పడానికి గట్టిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. మా ఇంటికి కూడా పెరకలేరు మా అన్నయ్య చెప్పినాడు సార్. ఏమన్నా పెరిగేది ఉంటే మీరు మనిషి అన్న తర్వాత, నాలుగన్న తర్వాత చాలా తిరుగుతాయి. ఇటీవల ఒక సినిమా కూడా చూశాను, మహేష్ బాబుది. అందులో ఒక యాక్టర్
ఒరే అంటాడు. 4 తిరుగుతుంది కదా అని చెప్పి ఒరే తిరిగి అనకూడదు. కానీ ఆ సినిమాలో చూశాను. సరే, ఇప్పుడు మాకు ఏది ఏమినప్పటికీ సార్, మేమైతే 175కు 178 స్థానాలు గెలిచి అస్సాంలో కూడా 2 తిరువరులు 2 చెన్నైలో గెలిచాము, 1 అస్సాంలో గెలిచి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేసిన తర్వాతనే నేను మీతో మాట్లాడతాను సార్. ఈరోజు చూస్తున్నారు జనాలు, ఎవరు ఏంటనేది బాగా తెలుసుకున్నారు. 24 రేపు జరిగే ఎలక్షన్స్ కి బ్యాలెట్ పేపర్ పగిలిపోయేలా సమాధానం చెప్పడానికి రెడీ అవుతున్నారు ప్రజలు. ఖచ్చితంగా సార్, మీరేమైనా సరే ఖచ్చితంగా మన దమ్ము ధైర్యం ఏంటో రేపటితో తెలుస్తుంది. రేపు 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చాక ఎవరు పులివెందల నుంచి పారిపోతారో ఖబర్దార్. నమస్కారం. జై జన్మభూమి. వెళ్ళొస్తాను.